డీటెయిల్స్ చూద్దాం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ పూర్తయింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షల తర్వాత కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జోగి రమేష్ వైద్య పరీక్షల తర్వాత కూడా కోర్టులో హాజరుపరచున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ కి సంబంధించి కూడా ఈ రోజు కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ ది కీలక పాత్రని ఇప్పటికే ఏవన్ గా ఉన్నటువంటి కేసులో అద్దేపల్లి జనార్దన్ చాలా క్రియాశీలకంగా జోగి రమేష్ పేరు చెప్పడం, ఆ సెల్ఫీ వీడియోలో జోగి రమేష్ పేరును ప్రస్తావించడం, అది జయచంద్రారెడ్డి అదేవిధంగా జోగి రమేష్ దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. గత వైసీపీ హయాంలోనే ఇదంతా కూడా నడిచిందని ఏదైతే అద్దేపల్లి జనార్దన్ చెప్పినటువంటి వాంగ్మూలం అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి ఆధారంగా జోగి రమేష్ సంబంధించి ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఏంటనేటువంటి దానిపైన ఇటు సిట్ అధికారులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా మొలకల చెరువు ప్రాంతంలో ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ ఒక డెన్ ఏర్పరిచారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా నడిచింది అనేటువంటి దానిపైన ఏదైతే దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున స్పిరిట్ డ్రమ్ములు అదేవిధంగా పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వేల లీటర్ల స్పిరిట్, పూర్తి స్థాయిలో ఖాళీ డబ్బాలు అదేవిధంగా స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఇటు జోగి రమేష్ తో పాటు అద్దెపల్లి జనార్దన్ సంబంధించినటువంటి నివాసంలోను, అటు అతని సన్నిహితుల నివాసంలోను, ఇటు జోగి రమేష్ కి సంబంధించినటువంటి సన్నిహితుల నివాసంలోను పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ తో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తాజాగా ఏదైతే కొద్ది రోజుల కిందట ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కూడా జోగి రమేష్ కు ఏదైతే తన అరెస్ట్ చేస్తారు త్వరలోనే అని ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ ను ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వైద్య పరీక్షల నిమిత్తం కొద్దిసేపటి కిందట దాదాపుగా సుదీర్ఘంగా 11 గంటల పాటు జోగి రమేష్ ను విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా 11 గంటల పాటు సాగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఈ విచారణను జోగి రమేష్ తో పాటు అతను తమ్ముడు జోగి రాము కూడా ఈ రోజు విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ పిఏ అదేవిధంగా జోగి రమేష్ సోదరుడితో పాటు జోగి రమేష్ ముగ్గురిని కూడా విచారించారు. అయితే జోగి రమేష్ ను అతను సోదరుని దాదాపుగా సుదీర్ఘంగా 11 గంటల పాటు విచారించిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ కు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం కనపడుతుంది. మరి హాజరుపరిచినటువంటి తర్వాత ఏదైనా న్యాయస్థానం ఎలాంటి విషయాలను తీసుకురాబోతా ఉంది, మరి ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపుగా అతని సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇప్పటికే ఉంది కాబట్టి హాస్పిటల్ కు చేరుకున్నారు. మరి జోగి రమేష్ మాత్రం నేను నిర్దోషిని అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే దాదాపుగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా సాక్ష్యాధారాలన్నిటిపైన కూడా జోగి రమేష్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పటికే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో జోగి రమేష్ కి అయితే మాత్రం మెడకు ఉచ్చు బిగుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 6వ జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ ముందు ఈ రోజు అంటే ఈ నైటే జోగి రమేష్ ను హాజరుపరిచే అవకాశం కనపడుతుంది. చాలా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు శ్రేణులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. మరి జోగి రమేష్ కి సంబంధించి కూడా మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే జైలు వద్ద కూడా భద్రతను పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏ విషయం ఏంటనేది కూడా మరి కాసేపట్లో తెలియని పరిస్థితుంది. రాజ్ కుమార్, బుద్ధా వెంకన్న కామెంట్స్ ని ఎలా చూడాలి? సూత్రధారులు పాత్రధారులందరూ కూడా అరెస్ట్ అవుతారు. కొన్ని కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్ట్ అయితే అధికారంలోకి రాగానే చేయాలి. నేరం కరెక్ట్గా వీళ్ళు తప్పు చేశారని మా ఆధారాలు ఉంటేనే అరెస్ట్లో జరుగుతాయంటూ కూడా మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో జగన్ కూడా ఉన్నారు అంటూ జగన్ పేరు చెప్తారు జోగి రమేష్ అనేటువంటిది బుద్ధా వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి రాజ్ కుమార్? అంటే మొదటి నుంచి కూడా ఈ ఏదైతే కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా గత వైసీపీ హయాంలోనే ఇదంతా కూడా నడిచిందని మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అద్దెపల్లి జనార్దన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఏదైతే కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అంటే అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఈ సెల్ఫీ వీడియో బయటకు ఎలా వచ్చింది అనేది వాళ్ళు వైసీపీ నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇదంతా కూడా మొట్టమొదట
స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియోని బయటికి ఎలా విడుదల చేశారు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ఒక వైసీపీ నుంచి వస్తున్నటువంటి విమర్శగా ఉంది. మరి జోగి రమేష్ మాత్రం తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ముందుగానే ప్రకటించుకున్నారు. ఆ నేపథ్యంలో అంటే జోగి రమేష్ ఖచ్చితంగా అద్దెపల్లి జనార్దన్ తో సంబంధాలు ఉన్నాయని, ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుల ఇళ్లలో కావచ్చు, పూర్తిస్థాయిలో జోగి రమేష్ కి సంబంధించినటువంటి నివాసంలో కావచ్చు, ఈ రోజు కొన్ని హార్డ్ డిస్క్లు, కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, జోగి రమేష్ కి సంబంధించినటువంటి సతీమణి ఫోనుతో పాటు కొంతమంది కీలకమైనటువంటి ఫోన్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు సిట్టు అదేవిధంగా ఎవరైతే ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడుల నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒకసారి కూడా బయటకు వచ్చినాయి. ఈ రోజు జోగి రమేష్ కు సర్చ్ నోటీస్ కూడా ఇచ్చారు. ఏసీపీ రామసేవ నేతృత్వంలో ఇదంతా కూడా జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో కూడా మరి ఈ విచారణ అంతా పూర్తయినటువంటి తర్వాత మాత్రమే మరి ఏ విషయం అనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా కూడా అటు చిత్తూరు జిల్లాలో ఏదైతే ములకల చెరువు ప్రాంతంలో ఎక్కడైతే ఈ మూలాలు గుర్తించారో, ఇటు కేంద్రంగా మాత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఇదంతా కూడా జరిగింది. ఇది గత వైసీపీ హయాం నుంచి జరిగింది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రోద్బలంతో ఇదంతా కూడా జరిగిందని అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మరి జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, మరి దీన్ని న్యాయమూర్తి ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇప్పటికే న్యాయవాదులు కూడా చేరుకుంటున్నారు. మరి ఈ నైట్ కోర్టులో కూడా హాజరుపరుస్తారు కాబట్టి ప్రత్యేక సమయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు 6వ జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ లో ఈ రోజు ఈ కోర్టులో జోగి రమేష్ హాజరుపరచబోతున్నారు. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజ్ కుమార్, థ్యాంక్ యూ.